కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం విద్యా బోధన అందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను బడిబాట పేరిట ఆధునీకరించి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుంది. అయినా కొన్ని గ్రామాలలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి కొందరు తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి ఏలూరు జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆ ఉపాధ్యాయుడు? ఆ స్కూల్ ఎక్కడ ఉంది? ఉపాధ్యాయుడు చేస్తున్న ఆ వినూత్న ప్రయత్నంపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. నేటి తరంలో పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ఇదే క్రమంలో సర్కారు బడులను బడిబాట కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేశారు. రాష్ట్రంలో ఉన్న పాఠశాలను, కళాశాలను ఆధునీకరించి విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ఇదే క్రమంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నందున పలు స్కూళ్లను వేరే పాఠశాలలో విలీనం చేసేందుకు కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో జీలుగుమిల్లి మండలం ములగంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్ని ఉన్నత మోడల్ స్కూలుగా ఆధునీకరించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కొత్తగా స్కూల్కు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రైవేటు స్కూళ్లలోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తన ద్విచక్ర వాహనానికి మైక్ కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. పాఠశాలలో చేర్పించండి, చక్కని విద్యా బోధనకు మమ్మల్ని బాధ్యులు చేయండి. బడిబాట కార్యక్రమం 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో చేరుటకు ఎటువంటి ఫీజులు లేకుండా పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని గ్రామస్తులకు వివరిస్తున్నారు. వారికి కరపత్రాలను సైతం అందిస్తూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వల్ల విద్యార్థులకు అందించే పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలా తన సొంత ఖర్చులతో బైకుకు మైకు కట్టుకుని ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఇలా ప్రచారం చేయడంతో మండలంలోని పలువురు నాయకులు, ఉపాధ్యాయ సంఘాలు అభినందిస్తున్నారు. అలాగే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో కావలసిన కూరగాయలు కొన్ని పాఠశాల ఆవరణలోనే పండిస్తున్నారు. ప్రతిరోజు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని తెలిపారు. గ్రామస్తులు కూడా మాస్టారు చేస్తున్న పనికి అభినందనలు తెలుపుతున్నారు. తమ స్కూల్కి మాస్టారు చేస్తున్న సేవలను పాఠశాలలో చదువుతున్న పిల్లలు కొనియాడారు. ఈ మాస్టారు వచ్చినప్పటి నుంచి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివిస్తున్నట్లు తెలిపారు. మాది ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామం అండి మాది. అయితే నా పేరు బాబు మాస్టర్ అండి. అయితే ములగలంపల్లి గ్రామంలో గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి విద్యా ప్రమాణాలు పెంచుకుంటా అలాగే రోల్ పెంచడంలో భాగంగా మేము బడిబాట ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉన్నామండి. ఇది ప్రతిరోజు పాఠశాల ఉదయం హాఫ్ డేస్ జరుగుతున్నాయండి. ఉదయం 7:45 నుంచి 12:30కి పాఠశాల అయిన తర్వాత మా పిల్లల బడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లలు పంపించిన తర్వాత గ్రామంలో బడిబాట ప్రోగ్రామ్ని దానికి సంబంధించి ప్రచారం చేస్తున్నాను. బైక్ కట్టుకొని ముఖ్యంగా ప్రభుత్వం రీఆర్గనైజేషన్లో భాగంగా మన పాఠశాలని మోడల్ ప్రైమరీ స్కూల్గా చేయడం జరిగిందండి. ఫౌండేషన్ స్కూల్స్, అలాగే బేసిక్ ప్రైమరీ స్కూలు, అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్గా వర్గీకరించడం జరిగింది మన ప్రభుత్వం. దానిలో భాగంగా రోల్ పెంచడానికి దానికి తగ్గట్టుగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెట్టించి అలాగే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహకారం తీసుకొని ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నానండి. ప్రతిరోజు కూడా పాఠశాల అయిన తర్వాత 2 గంటల పాటు గ్రామంలో మైక్ కట్టుకొని మన పాఠశాల సంబంధించిన ఇంపార్టెంట్స్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ కరపత్రాలుగా ముద్రించుకొని ప్రతి వీధి తిరుగుతూ తల్లిదండ్రులకి అందజేస్తున్నానండి. అలాగే ప్రైవేట్కి పంపించే తల్లిదండ్రులు కూడా అందించడం ద్వారా వాళ్ళు కూడా మన పాఠశాల యొక్క ఏదైతే ఉందో మన పాంప్లెట్లో ప్రచురించిన ఇంపార్టెంట్స్ ఏమైనా ఉన్నాయో స్కూల్కి సంబంధించిన సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు తెలుసుకుంటా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారండి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోలు పెరిగే అవకాశం అయితే బాగుందండి. ఎందుకంటే మన ప్రభుత్వం మోడల్స్ ప్రైమరీ స్కూల్ చేయడం ద్వారా ఈ పాఠశాలకి 5 టీచర్స్ రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి క్లాస్కి ఒక టీచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా చాలామంది
ఆసక్తి చూపిస్తున్నారండి. దాని విధంగా నేను ముందుకు సాగుతున్నానండి. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందిస్తున్నామండి. అలాగే ప్రతి క్లాస్‌కి ఒక టీచర్ ఉండడం వల్ల విద్యార్థులు ఎక్కడ వెనకబడి ఉన్నారో వాళ్ళకి నాణ్యమైన విద్యను అందిస్తూ, వెనకబడిన విద్యార్థి మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ, వాళ్ళ విద్యా అభివృద్ధికి కృషి చేయడానికి ఈ అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇదే అంశాన్ని కూడా మన గ్రామంలో ఉన్న ములగలంపల్లి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రైవేట్ స్కూల్‌కి వెళ్తున్న విద్యార్థుల పేరెంట్స్ కలుస్తూ ముందుకు తీసుకెళ్తున్నామండి. ఈ ఏడాది రోలు మినిమం మనం 5 మెంబర్స్ టీచర్ వస్తున్నారు కాబట్టి, ప్రభుత్వం ఈ వెసులుబాటుని మనకు మోడల్ స్కూల్ కలిగించింది కాబట్టి, దానికి తగ్గట్టుగా కృషి చేస్తూ 60 రోలు పెంచుకొని ప్రతి క్లాస్‌కి ఒక టీచర్‌గా అందించి నాణ్యమైన విద్య అందించడానికి మన పేద విద్యార్థులకి అందించే విధంగా కృషి చేస్తున్నానండి. నా పేరు శశి అండి. డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాను నేను. సెప్టెంబర్ నెల నుంచి వర్క్ చేస్తున్నాను ఇక్కడ. సార్ నాకు అప్పటి నుంచే పరిచయం అండి. సార్ వచ్చిన దగ్గర నుంచి స్కూల్లో మొత్తం బాగుందండి పరిస్థితి. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. గొడవలు ఏం లేకుండా ఊళ్ళో ప్రశాంతంగా ఉంది. పిల్లలకి బాగా చదువు చెప్తున్నారు. బడిబాట మీద కూడా కార్యక్రమం జరుగుతుందండి. సారే మైకు కొని స్వయంగా రికార్డ్ చేయించి మొత్తం ఊళ్ళో తిరుగుతున్నారు. ఊళ్ళో కూడా స్పందన బాగుందండి. నా పేరు పుట్టి రామాంజనేయులు అండి. దాదాపు మా అబ్బాయి బాబు మాస్టర్ వచ్చాక స్కూల్ మొత్తం చాలా మెరుగైంది. మాస్టర్ కూడా విద్య చెప్పడంలో చాలా ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్లస్ పిల్లల్ని తీర్చిదిద్దడంలో మాస్టర్ బయటికి నెంబర్ 1. ఇలాంటి మాస్టర్ ఇంకా 2-3 పంపించాలని కోరుకుంటున్నాము. మాస్టర్ వచ్చాకే పిల్లల్లో టాలెంట్ బయటపడింది. ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి, ఎలాంటి ఆటల్లో పార్టిసిపేట్ చేయాలి అది మాస్టర్ చాలా ప్రోత్సాహం చేస్తున్నారు. పైగా మధ్యాహ్నం పెట్టే మీల్స్లో కూడా మాస్టర్ అలాంటి రాజీ పట్టలేదు. నెంబర్ 1 మీల్స్ పెడుతున్నారు. అలాగే పిల్లల్ని తీర్చిదిద్దే విధానంలో ఇంటికెళ్ళి పిల్లల్ని స్కూల్కి పంపించిన అనే విధానంలో మాస్టర్స్ చాలా ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి